ఇంటర్వ్యూలో ఫస్ట్ రౌండ్ యాప్ట్యూడ్ రీజనింగ్ ఉంటుంది, తర్వాత టెక్నికల్ రౌండ్ ఉంటుంది. టెక్నికల్ రౌండ్ ఆన్లైన్ కోడింగ్ అయ్యాక మీరు ఎప్పుడైతే హెచ్ఆర్ని ఫేస్ చేస్తారో ఆర్ఎల్స్ టెక్నికల్ రౌండ్లోనే టెక్నికల్ పర్సన్ని ఫేస్ చేసినప్పుడు దే ఆల్వేస్ కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్. మీరు తిరిగి చెప్పగలగాలి, మీరు ఏదైతే ఆన్సర్ చెప్పాలి అనుకుంటున్నారో దాన్ని చెప్పగలగాలి. ఎలా చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యే లెవెల్లో చెప్పాలి. దానికి మీరు అక్కడ ఈజ్ దగ్గర వాస్ పెట్టారా ఇవన్నీ చూడరు, మీరు ప్రాపర్గా అర్థమయ్యేలా చెప్పగలిగారా లేదా అన్నది ఇంపార్టెంట్. సో ఇప్పటికిప్పుడు ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా రావాలి అంటే రాదు, ఇట్ టేక్స్ టైం. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే టైం. ఇప్పుడు మీ ఫోకస్ ఏంటి అంటే ఇంటర్వ్యూకి ఆ 10-15 మినిట్స్ మీరు మాట్లాడగల క్యాపబిలిటీ రావాలి. సో దానికి ఎలా ప్రాక్టీస్ చేయాలి అన్నది ఇంపార్టెంట్. సో నేను చెప్పినట్టు ప్రాపర్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయించే ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయి అన్నది చూసుకోండి, వాటిలో జాయిన్ అవ్వచ్చు. లేదా యాప్స్ ఉన్నాయి, ఆ యాప్స్ బేస్ చేసి నేర్చుకోవచ్చు.